ఇప్పటి వరకు మనం హెడ్ కోచ్ గురించి మాట్లాడాం. చీఫ్ సెలెక్టర్ గురించి మాట్లాడాం. కానీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అనే రోల్ వస్తే మొత్తం క్రికెటింగ్ సిస్టమ్‌ను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. హెడ్ కోచ్ టీమ్‌ను నడిపిస్తాడు. చీఫ్ సెలెక్టర్‌లు ప్లేయర్‌ను సెలెక్ట్ చేస్తాడు. కానీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మాత్రం వీళ్ళ పనితీరును సమీక్షిస్తూ కోచ్, సెలెక్టర్‌లు, ప్లేయర్ డెవలప్‌మెంట్, ఫిట్‌నెస్, క్రికెట్ పాలిసీ ఇలా మొత్తం వ్యవస్థను కోఆర్డినేట్ చేసే కీలక వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ పోస్ట్‌లో ఎవరు ఉంటారనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్థానానికి వీవీఎస్ లక్ష్మణ్ లాంటి వ్యక్తి వస్తే దానికి ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంటుంది. లక్ష్మణ్ ఇప్పటికే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు 2024లో రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఆఫర్ చేసినప్పటికీ వ్యక్తిగత కారణాలతో దాన్ని స్వీకరించకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల వెల్లడించారు. అంటే ఆయనకు ఇండియన్ క్రికెట్‌లో ఒక పెద్ద పోస్ట్ కావాలనే ఉద్దేశ్యం కంటే వ్యవస్థకు ఉపయోగపడే పని చేయాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి వ్యక్తికి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ లాంటి బాధ్యత వస్తే అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్ అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో కోచ్, సెలెక్టర్లు, ప్లేయర్ మేనేజ్‌మెంట్, ఇంజురీ మేనేజ్‌మెంట్ ఇలా వివిధ విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరం అనే చర్చ జరుగుతున్న సమయంలో లక్ష్మణ్ లాంటి వ్యక్తి ఆ బాధ్యత తీసుకోవడం ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్పాలి. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అనే పోస్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. సెప్టెంబర్‌లో జరిగే బీసీసీఐ సమావేశాల్లో ఆ విషయంపై నిర్ణయం రావచ్చని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. కాబట్టి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వార్త నిజమా? కాదా? అనేది వేచి చూడాలి. కానీ ఒకవేళ నిజంగానే బీసీసీఐ ఈ కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసి వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగిస్తే ఇది ఇండియన్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఎందుకంటే మనకు కావాల్సింది కేవలం మంచి ప్లేయర్‌లు మాత్రమే కాదు. వాళ్ళను సరైన విధంగా సెలెక్ట్ చేసే వ్యవస్థ, సరైన కోచింగ్ వ్యవస్థ, సరైన ప్లేయర్ డెవలప్‌మెంట్, సరైన ఫిట్‌నెస్, ఇంజురీ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఒకే దిశలో పనిచేసేలా చేసే ఒక సమన్వయ వ్యవస్థ కూడా అవసరం. అలాంటి బాధ్యతను లక్ష్మణ్ తీసుకుంటే వెరీ స్పెషల్ లక్ష్మణ్‌కు ఇది నిజంగా వెరీ స్పెషల్ రోల్ అవుతుంది.